హలో నాగార్జున, బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిపోయింది. హోస్ట్ గా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నందుకు ముందుగా నీ కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ ఆర్జీవి. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, షో కంటిన్యూ చేస్తున్నాం, నేను కూడా కంటిన్యూ అవుతున్నాను. అయితే చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. యా, ఇప్పుడు అన్ని అందరికి నచ్చడం లేదు. షో బాగుండకపోతే ఎవడు చూడకపోతే ఇన్ని సీజన్లు కంటిన్యూ అయ్యేవే కావు. ఓకే, షో విషయం పక్కన పెడితే నిన్ను కూడా బిగ్ బాస్ హోస్ట్ గా ఉండడం నచ్చలేదు అని చాలా మంది బయట అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేనైతే వల్ల అప్పుడు యాక్టివ్ గా మారడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నా అభిమానులకు కూడా వారం వారం కనిపించి వాళ్ళని అలరిస్తున్నాను. కమర్షియల్ గా కూడా నాకు డబ్బులు వస్తున్నాయి. యా, కమర్షియల్ యాంగిల్ లో చూస్తే సినిమాల కంటే ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. నన్ను కూడా ఎవడైనా హోస్ట్ గా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. యా, షోస్ చేసే వాళ్ళకి ఆలోచన రావాలి, తప్పకుండా తీసుకుంటారు. నువ్వెందుకు రాకూడదు? బిగ్ బాస్ అంటే నా దృష్టిలో జైలుకి వెళ్ళినట్టే. యా, అదేంటి అన్నావు? బిగ్ బాస్ హౌస్ జైల్లా కనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఎవడో బిగ్ బాస్ కోసం హౌస్ లోకి వచ్చి ఆ పని ఈ పని అడ్డమైన పనులు, బాత్రూమ్లు కడిగి, ఆటలాడి, పాటలు పాడి, వాళ్ళు పెట్టే ముష్టి ఫుడ్ తిని, ఒక మందు లేకుండా, విందు లేకుండా, కావలసిన క్యామ్ లేకుండా నేను ఎలా ఉంటాను? యా.